క్రైస్తవులండి, గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి హెచ్కేలు 36వ అధ్యాయము 11వ వచనం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా గడిచినటువంటి మాసం అంతా కూడా దేవుడు కాపాడి మరి ఒక నూతన మాసంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాడు. చాలా వేగముగా త్వరితంగా కాలం గడిచిపోతా ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నెలలో మొట్టమొదటి రోజున దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మునపటి కంటే అధికమైన మేలు మీకు కలగ చేసేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుని యొక్క వాక్యం వింటున్నంతసేపు కూడా మన యొక్క హృదయాలు చాలా సంతోషంగా ముందుకు కొనసాగించబడతాయి కదండి. దేవుడు మాట్లాడుతుంటున్నాడు. గడిచినటువంటి వారాల్లో, గడిచినటువంటి దినాల్లో, గడిచినటువంటి మాసంలో నీవేదైతే కావాలనుకున్నావో, నీవేదైతే పొందుకొని ఉన్నావో అంతకంటే అధికమైనటువంటి మేలు చేత పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తాను అని చెప్తుంటున్నాడు. యోబును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తనమును విసర్జించినటువంటి వ్యక్తి. అయితే ఆయనకు వచ్చిన ప్రతి కష్ట సమయంలో కూడా దేవుణ్ణి వదలలేదు, దేవుని విడిచిపెట్టలేదు. అవునా అండి? ఆయనకి ఎంత శ్రమ కలిగినప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టకుండా ఆయన యందు విశ్వాసం ఉంచాడు. ఆయన యందు యథార్థతను విడిచిపెట్టకుండా ఉన్నాడు. కాబట్టే మునుపటి కంటే అధికమైనటువంటి, అంటే రెండంతల దీవెనని యోబు పొందుకున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. మునుపటి కంటే అధికమైనటువంటి ఆశీర్వాదాల చేత పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నింపనై ఉంటున్నాడు. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, లేకపోతే అనేకమైనటువంటి సమస్యల గుండా, ఒత్తిడుల గుండా నెమ్మది లేకోకుండా నీవు జీవిస్తున్నావేమో. అయితే వీటన్నిటికి కూడా దేవుడు పులి స్టాప్ పెట్టేసి యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయనై ఉంటున్నాడు. అధికమైనటువంటి ఆశీర్వాదాల చేత, అధికమైనటువంటి దీవెనల చేత, అధికమైనటువంటి ఆరోగ్యం చేత దేవుడు నిన్ను నింపనై ఉంటున్నాడు. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ఆత్మదేవ, సర్వోన్నతుడా, సజీవుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీకు స్తోత్రం. మీ మేలులకై నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి ఆరోగ్యాలను దయచేసి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని పొందించున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.